హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ యూ ఆల్ టు ద సెకండ్ స్కోర్. ఒకసారి ఒక అబ్బాయి తన ఇంటర్వ్యూ నుంచి తిరిగి ఇంటికి వచ్చి వాళ్ళ మమ్మీని ఒక క్వశ్చన్ అడిగాడు. మమ్మీ, ఈరోజు ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ చేయలేదు, కానీ నా ఫ్రెండ్ని సెలెక్ట్ చేశాడు. నేను మా ఫ్రెండ్ కన్నా చాలా బాగా మాట్లాడాను, కానీ అతన్ని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేశారు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని మమ్మీ ఒక క్వశ్చన్ అడిగింది. నువ్వు రీజన్ ఎందుకు సెలెక్ట్ కాలేదని అనుకుంటున్నావు అని అడిగింది. అప్పుడు అబ్బాయి చెప్పాడు, మమ్మీ, నాతో వచ్చిన వాడు కొద్దిగా ఫెయిర్గా ఉన్నాడు, చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. నేను కొద్దిగా నల్లగా ఉన్నాను, కొద్దిగా షార్ట్గా ఉన్నాను. ప్రాబబుల్లీ అందుకే నన్ను రిజెక్ట్ చేశారేమో అని అనుకున్నాను. అప్పుడు తల్లి ఏమన్నదంటే, బాబు, నీ రిజెక్షన్కి కారణం నీ కలర్ కాకపోవచ్చు, కానీ నీలో ఉన్నటువంటి వాల్యూ కావచ్చు. ఎగ్జాంపుల్, ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్లో వాటర్ పోస్తే ఆ బాటిల్ ఖరీదు ఎంత అవుతుంది అనేది 20 రూపీస్కి వస్తుంది మమ్మీ అని చెప్పాను. అదే బాటిల్లో పాలు పోసి అమ్మితే లీటర్ పాలు ఎంత కమ్ముడిపోతాయి అని అడిగి అప్పుడు 70 to 80 రూపీస్ మమ్మీ అని చెప్పాడు. అదే బాటిల్లో కేజీ గోల్డ్ కరిగించి అందులో పోస్తే ఆ బాటిల్ ఎంతకు పోతుంది అని అడిగి అది లక్షల విలువ చేస్తుంది మమ్మీ అని చెప్పాడు. అదేవిధంగా ఒక మనిషిని తనకిచ్చేటటువంటి విలువ తన యొక్క ఆకారాన్ని బట్టి, తన యొక్క కలర్ని బట్టి కాదు, బట్ తనలో ఉన్నటువంటి విలువని బట్టి ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో ప్రాబబుల్గా నువ్వు చూపించినటువంటి విలువ వాళ్ళకు అవసరమైనటువంటి అవసరానికి తగినట్లుగా ఉండకపోతుండొచ్చు, లేదా ఇంకొక వ్యక్తి విలువ నీకన్నా ఎక్కువ పరిణామంలో ఉండొచ్చు. అందుకే వాళ్ళు ఆ విధంగా సెలెక్ట్ చేస్తుంటారు. కనుక జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఒకటి, మనిషి యొక్క విలువ మనిషి ఆకారాన్ని బట్టి, మనిషి యొక్క కలర్ని బట్టి కాదు. అవి కొంతవరకు మాత్రము ప్రేరేపింపగలుగుతాయి, కానీ మొత్తం ప్రేరేపింపలేదు. కానీ వాట్ డిసైడ్స్ వాట్ ఎ హ్యూమన్ వాల్యూ ఈజ్ వాట్ వన్ పొజెసెస్. నీ వాల్యూ ఏంటో, నీలో ఉన్నటువంటి భావాలు, నీలో ఉన్నటువంటి నాలెడ్జ్, నీలో ఉన్నటువంటి విజ్డమ్ మాత్రమే డిసైడ్ చేయగలుగుతుంది. కనుక focus on improving your value and improving your wisdom to enhance your value system. Thank you so much.